మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎప్పటికీ నా స్థానం నాదే. వెళ్ళండి. ఇంట్లో నుంచి పంపించిన తర్వాత నువ్వు కనీసం ఆఫీస్లో అయినా మేడంని సార్ని చూస్తూ హ్యాపీగా ఉంటావు అనుకున్నాను. అది కూడా ఫెయిల్ అయింది రాధా. ఐఎమ్ సారీ. నా తలరాత బాగోలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు మనోహర్? నీ ప్రయత్నం నువ్వు చేసావు. చిన్నప్పటి నుంచి నా జాతకం ఇంతే. ఊహ తెలియక ముందే అమ్మ నాన్నకి దూరమై అనాథలా పెరిగాను. వీళ్ళు నా కన్న తల్లిదండ్రులు అని తెలియక ముందే వాళ్ళకి దగ్గరయ్యాను. కానీ నా కన్న తల్లిదండ్రులు అని తెలిసిన మరుక్షణం కనీసం కంటి చూపు కూడా నోచుకున్నంత దూరమయ్యాను. కానీ నా బాధంతా ఒక్కటే మనోహర్. ఈ సత్య వలన అమ్మ నాన్నలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని. అందుకే ఎన్ని అవమానాలు జరిగినా నా కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం ఈ ఇంట్లో ఉన్నాను. కానీ ఇప్పుడు దూరంగా ఉంటే సత్య నుంచి ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ బాధపడుకో. పద రా. ఇంత మోసం చేసిన వాళ్ళని ఎలా నమ్మామండి? నా మీద నాకే ఏదోలా ఉందండి. ఇలాంటి వాళ్ల వల్ల మంచి వాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లోంచి పంపించేశామని ఆఫీస్కొచ్చారు. వాళ్ళు చేసిన మోసాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వదిలే దేవకి, ఇక్కడి నుంచి కూడా పంపించేశాం కదా, ఇక వాళ్ళకి మనకి ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. ఇదంతా ఆ రాధ ప్లాన్ అమ్మా. మనోహర్కి మాయ మాటలు చెప్పి గుప్పెట్లో పెట్టుకుని మనోహర్ని అడ్డుగా పెట్టుకుని డ్రామా ప్లే చేసింది. అమ్మో, ఎంత చీటర్! సర్లేమ్మా, నాన్న చెప్పినట్టు వదిలే. ఇక వాళ్ళని మన దరిదాపుల్లోకి రానివ్వకుండా చేశాం కదా. వెంటనే ఈ విషయం భ్రమరాంబకి చెప్పాలి. అమ్మా, ఇప్పుడే వస్తాను. హలో సత్య, ఏంటి విషయం? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను. ఏంటది? మొన్న రాధని ఇంట్లో నుంచి పంపించేశాను. ఈ రోజు ఆఫీస్ నుంచి బయటికి పంపించేశాను. మనకింక రాధ పీడ పర్మనెంట్ గా వదిలిపోయినట్టే మేడం. అవునా? ఎలా చేసావు? అది మేడం, ఇది మేడం జరిగింది. ఇక రాధ మన జోలికి గాని ఆఫీసుకి గాని ఇంటికి గాని రానే రాదు. చూడు సత్య, నువ్వు ఆ ఇంటికి వెళ్ళాక మనకి అనుకూలంగా జరిగిన మంచి విషయం మన శత్రువైన రాధని అటు ఇంటికి ఇటు ఆఫీస్కి దూరంగా పంపించేయటం. ఇక నువ్వు దేవకి కూతురుగా అందరిలోనూ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది మన మొదటి ప్రయారిటీ. అలా గనక జరిగింది అంటే ఇక నీకు ఆ ఇంట్లో తిరుగే ఉండదు. అయ్యో, నాకు అర్థమైంది మేడం. ఈరోజు నాకు ఈ స్థానం కల్పించి ఈ పొజిషన్లో నేనున్నాను అంటే దానికి కారణం మీరు. ఇంత హోదానిచ్చిన మీకు రుణం తీర్చుకునే అవకాశం ఏ విధంగా వచ్చినా దాన్ని వదులుకోను. ఆ విషయం నీకు గుర్తున్నంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సత్య.
కానీ నువ్వు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రాధా దేవకిలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ బాండింగ్ ఏర్పడి వాళ్ళు ఒకటి అయ్యారు అంటే ఇక వాళ్ళని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. వాళ్ళు మరింత దూరం అవ్వాలే కానీ మళ్ళీ కలవకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం, నేను చూసుకుంటాను. వెరీ గుడ్. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు, ఓకేనా? అలాగే మేడం, ఉంటాను మేడం. ఇప్పటికీ ఆ భగవంతుడు నా వైపు చూస్తున్నట్టున్నాడు. అంత మంచే జరుగుతుంది. ఇక రాధా దేవకిలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు. అప్పుడు దేవకిని ఓడించడం నాకు సులువవుతుంది. కలెక్టర్ గారు వచ్చారేంటి? మేడం మేడం, అది ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏమైంది? కలెక్టర్ గారు వస్తున్నారండి. ఏంటి, కలెక్టర్ గారు వస్తున్నారా? అవునండి. సడన్ గా కలెక్టర్ గారు రావడం ఏంటి? ఎందుకు వచ్చారు? ఏంటండి, మన ఇన్స్టిట్యూట్ కి కలెక్టర్ గారు ఇంత సడన్ గా రావడం ఏంటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ముందు వెళ్ళి రిసీవ్ చేసుకుందాం పద. పదండి. నమస్కారం సార్. నమస్తే. రండి. నమస్కారం. నమస్తే. వెల్కమ్. ఛాంబర్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ప్లీజ్ కమ్. అలాగే మేడం. రండి. పదండి. రండి ప్లీజ్ కూర్చోండి సార్. ప్లీజ్ సార్, కూర్చోండి. సార్, కాఫీ టీ ఏం తీసుకుంటారు? నో థ్యాంక్స్. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. కబుర్ చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా, మీరు మా ఇన్స్టిట్యూట్ దాకా రావడం. చెప్పాను కదా మేడం, ఇది కొంచెం ఇంపార్టెంట్, అందుకే వచ్చాను. మీరు పెట్టిన ప్రపోజల్ మాకు బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు పర్సనల్గా ఇంకా బాగా నచ్చింది. నేను సర్వీస్లోకి వచ్చాక ఎంత మంచి ప్రపోజల్ వచ్చిన మీ ఇన్స్టిట్యూట్ని చూసి వెళ్దామని వచ్చాను. నా దగ్గరికి ఏ ప్రపోజల్ వచ్చినా అది స్వార్థంతోనూ, కమిషన్ బేస్డ్గానో, లేదా ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనూ ఉండుంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి లాభం ఆశించకుండా పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసిన ప్రపోజల్ ఎంతగానో నచ్చింది. గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వెంటనే మొదలు పెట్టమని ఆర్డర్స్ వచ్చాయి. అసలు ఏ ప్రపోజల్ గురించి మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. రాధ ఏదైనా ప్రపోజల్ పెట్టుంటుంది, కానీ దాని గురించి మాకెవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఎలా? ఏంటి మేడం, నేను ఇంత ఎక్సైటింగ్గా చెప్తుంటే మీరు ఇంకా ఆలోచిస్తున్నారు? మీరు గొప్ప మనస్సుతో పేదవాళ్ళు పని చేసుకుంటూ చదువుకునే విధంగా రూపొందించిన నైట్ కాలేజీ ప్రపోజల్ గురించి మనకు అప్రూవల్ వచ్చేసింది. నిజంగా గ్రేట్ మేడం. చాలామందికి చదువుకోవాలనున్న కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పని చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. అలాంటి వాళ్ళు చదువుని మధ్యలోనే వదిలేసి పనులు మాత్రమే చేసుకుంటున్నారు. కానీ మీ ఆలోచన వల్ల ఉదయం మొత్తం కుటుంబం కోసం కష్టపడి పనిచేసి రాత్రి తన కోసం చదువుకునే అవకాశం కల్పించడం వల్ల చదువుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్లకు రాత్రిపూట విద్యను అందించాలనుకుంటున్నారు. గ్రేట్. చాలా సంతోషం కలెక్టర్ గారు, మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మాకు అప్పగించినందుకు. మీ నమ్మకాన్ని మేము కాపాడుకుంటాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు. మీ మంచితనం, మీ ఆలోచన విధానం చూసి ముచ్చటేస్తోంది. కానీ అది మంచితనం అనుకునే లోపు ఏదో ఒక స్వార్థం బయటపడుతోంది. అవును, ఈ ప్రాజెక్ట్ రూపకర్త ఈ ప్రపోజల్ని వెంటబడి ఓకే చేయించుకున్న రాధ ఎక్కడా కనిపించడం లేదు.
రాధే ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తన ఆలోచనల్లో దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఉంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే మిగిలిన ఇన్స్టిట్యూట్స్ ముందుకొస్తాయి. కానీ ఈ అద్భుతమైన ప్రోగ్రామ్కి మీ ఇన్స్టిట్యూట్ పునాది వేసినట్టు అవుతుంది. రాధని పిలిపిస్తే మిగతా విషయాలు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రాధ లేదు అని తెలిస్తే ఇంత మంచి ప్రాజెక్ట్ 10 మందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏమైపోతుంది? ఇప్పుడెలా? రాధ ఎక్కడ మేడం? కొంచెం త్వరగా పిలిపించండి. మళ్ళీ రాధని ఈ పని మీద పిలిపిస్తే వచ్చి ఇక్కడే పాతుకుపోతుంది. ఇప్పుడు ఎలా? సార్ రాధ లేదు సార్. ఈ ప్రాజెక్ట్ గురించి నాకు కూడా ఐడియా ఉంది. మీకేం కావాలో అడగండి, నేను చెప్తాను. మీరు తను మా అమ్మాయి గాయత్రి సార్. తన పేరు మీదే ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఈ ప్రాజెక్ట్లో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ప్రపోజల్ వరకు ఓకే, కానీ మనం దీన్ని పబ్లిక్లోకి ఎలా తీసుకువెళ్తాం? వచ్చిన వాళ్ళకి ఫ్యాకల్టీని ఎలా హైర్ చేస్తాం? అది సార్, చూడండి మేడం, గవర్నమెంట్ ప్రపోజల్కి ఓకే, కానీ దీని ఎగ్జిక్యూషన్ ఎలా అని డీటెయిల్ లేకుండా ముందుకు వెళ్ళలేం. రేపేదైనా పొరపాటు జరిగితే గవర్నమెంట్కి చాలా నష్టం. పైగా జనాల వ్యతిరేకత వస్తుంది. అందుకని కరెక్ట్ ప్లానింగ్ లేకుండా గవర్నమెంట్ ఒప్పుకోదు. సో ఈ ప్రపోజల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని రాధ ఎక్కడున్నా త్వరగా పిలిపించండి. తను మాత్రమే దీన్ని కరెక్ట్గా చేయగలదు. లేదంటే మంచి ఆలోచనతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయలేం. ఎక్కడుంది మేడం రాధ? ఇక్కడే ఉన్నాం సార్. ఏంటి రాధా ఇంత లేటు? నువ్వు పెట్టిన ప్రపోజల్ గవర్నమెంట్ ఓకే అంది. కంగ్రాచులేషన్స్. సారీ సార్, బయట నాకు చిన్న పనుండి లేట్ అయింది. ప్రపోజల్ అంతా ఓకే రాధా, కానీ చిన్న డౌట్స్ ఉన్నాయి. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు. వెరీ గుడ్ రాధా, నువ్వు చెప్పింది క్లియర్ పిక్చర్ కనిపించింది. నువ్వు వెంటనే డీటెయిల్గా ఫైల్ రెడీ చేసి నాకు మెయిల్ చేయి. హార్డ్ కాపీ ఫైల్ కూడా పంపించు. అలాగే, షూర్ సార్. ఈ ప్రాజెక్ట్ని దగ్గరుండి నువ్వే డీల్ చేయాలి. మేడం, రాధ లాంటి వ్యక్తి ఉన్నంత వరకు మీ ఇన్స్టిట్యూట్స్ చాలా బాగుంటాయి. ఇలాంటి వ్యక్తి మీ పక్కన ఉండడం మీ అదృష్టం. కొన్ని రోజులు రాధని ఈ పనికి ఎగ్జిక్యూటివ్గా పెట్టండి. రాధా, నీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా నాకు రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే, వెళ్ళొస్తాం మేడం. వస్తాం సార్. మంచిది సార్. వెళ్ళొస్తాం రాధా.
కదా మళ్ళీ కొత్త డ్రామానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇదంతా మేం చూసుకుంటాం. అది కాదు కలెక్టర్ గారి పేరు చెప్పి భయపెట్టి ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? ఏం అవసరం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. గాయత్రి, ఈ ప్రాజెక్ట్ని రాధ మొదలుపెట్టింది. రాధ ఫినిష్ చేస్తేనే బాగుంటుంది. ఇది మన ఇన్స్టిట్యూట్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ తనే చూసుకుంటుంది. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? అసలు రాధ చూసుకోవడం ఏంటి? ఒకరి స్వార్థం కంటే 10 మంది భవిష్యత్తు ముఖ్యం మాకు. నాన్న చెప్పింది నిజం. ఇక్కడితో ఇది వదిలే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో. కనీసం ఈ విషయంలో అయినా మమ్మల్ని మోసం చేయకు. మనోహర్, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడే ఉండి పనిచేయటానికి అమ్మ ఒప్పుకుంది. అసలేం జరుగుతుంది? నా జీవితంలో ఇన్ని ట్విస్ట్లు ఏంటి? అంతా బాగుంది, మనకెవరూ అడ్డు లేరు అనుకున్నప్పుడల్లా ఆ రాధ అడ్డంగా వచ్చి నిలబడుతుంది. ఆ రాధ కోసం కలెక్టర్ రావడం ఏంటి? రాధే ఈ ప్రాజెక్ట్ చూడాలి అని చెప్పడం ఏంటి? దీనికి అమ్మా నాన్న ఒప్పుకోవడం ఏంటి? అంతా కల్లా జరిగినట్టు జరిగింది. ఇప్పుడు ఈ రాధను ఎలా బయటకు పంపించాలి? ఏంటి సత్య ఇలా జరిగింది? ఇందాక నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించానని తెగ సంబరపడిపోయావు, కానీ ఇంతలోనే ఏమైందో చూసావు కదా. ఎప్పటికైనా మించిపోయిందేముంది? ఇంకా నీకు టైం ఉంది, అప్పటి వరకు ఎదురు చూడు. కరెక్టే సత్య, అప్పుడప్పుడు నీ నోటి నుంచి కూడా నిజాలొస్తాయి. అవును, నువ్వన్నట్టు ప్రెజెంట్ నీ టైం నా టైం కంటే కొంచెం బెటర్గా నడుస్తుంది. కానీ మంచి వాళ్ళకిప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడని ప్రూవ్ అయింది. నిన్ను అమ్మ ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టించి నిన్ను బయటకు గెంటించినా ఇంకా నీకు బుద్ధి రాలేదు రాధా. మళ్ళీ వచ్చి నాతో వాదిస్తున్నావు. నిజమైన గాయత్రివి నువ్వే అయినప్పటికీ నీ ప్లేస్లో నేనొచ్చి దాన్నే అందరూ నిజమని నమ్మేలా చేసి చివరకు DNA టెస్టులు కూడా మేనేజ్ చేసి గాయత్రిగా నా స్థానాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాను. నిజం తెలిసిన మీ నానమ్మని నోరెత్తకుండా, మనిషే లేవకుండా మంచాన పడేలా చేశాను. చివరకు బయటకు గెంటించి నిన్ను చూస్తేనే అసహ్యించుకునేలా చేశాను. అయినా నువ్వు ఓటమిని ఒప్పుకోకుండా ఫైట్ చేస్తూనే ఉన్నావు, ఓడిపోతూనే ఉన్నావు. నీకు చిన్న రిఫరెన్స్ ఇస్తాను, దానివల్ల నీకేమైనా జ్ఞానోదయం అవుతుందేమో చూడు. రావణాసురుడు గొప్ప రాజై ఉండొచ్చు, బంగారం సింహాసనం మీద కూర్చునుండొచ్చు, తన మాటకి తన దాటికి ఎదురు లేకపోయిండొచ్చు. కాని ఎంతవరకు? తనది కాని సీతమ్మ తల్లిని చెరపట్టనంత వరకు. రాముడు తండ్రి మాట కోసం అరణ్యవాసం చేసుండొచ్చు, అడవిలో కందమూలాలతో కడుపు నింపుకునుండొచ్చు. కాని తన ప్రాణమైన సీతాదేవి కోసం కష్టాల కడలిని దాటి ఎదురులేని 10 తలల రావణుణ్ణి ఓడించాడు. ఏంటి అర్థం కాలేదు కదా? నీ మట్టి బుర్రకి మామూలు విషయాలే అర్థం కావు, ఇంకా పురాణాలెలా అర్థమవుతాయి? అలా అర్థమైతే నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు? చెప్తాను విను. నువ్వు రావణుడిలాగా నీది కాని దాని గురించి ఆశపడుతున్నావు. నేను రాముడిలాగా అమ్మా నాన్నల మాట కోసం బయటుంటున్నాను. కాని
ఏదో ఒక రోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలబడుతుంది. ఆ రోజు నీ పొగరు తగ్గి రియాలిటీలోకొస్తావు. నువ్వు ఎన్ని పురాణాల రిఫరెన్స్ ఇచ్చినా ఇది కలియుగం. ఇక్కడ అధర్మమే ఏలుతుంది, నిజం కప్పివేయబడుతుంది. ఇప్పటికే ఇలాంటి ఛాలెంజ్లు చాలా చేసి ప్రతిసారి ఓడిపోయావు. ఇప్పుడు కూడా నిన్ను ఈ ఆఫీస్ నుండి బయటకు పంపిస్తాను. ఇక నువ్వు మా ఇంటి వైపు గాని ఆఫీస్ వైపు గాని చూడకుండా చేస్తాను. ఆల్ ది బెస్ట్. కానీ ప్రతిసారి ఈసారిలాగా జరగదు. ఏ చిన్న అవకాశం దొరికినా నీ నిజ స్వరూపం బయటపెట్టి నిన్ను బయటికి పంపిస్తాను. రాధా, ఇక్కడ ఈవిడితో ముచ్చట్లేంటి? నువ్వు తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పదవల్లం. ఎందుకు మనోహర్ నన్ను చూసిన ప్రతిసారి ఇలా చిరుబురులాడుతూ ఉంటావు? రాధని చూడు, తను నా శత్రువైనా నాతో ఎలా మాట్లాడుతుంది? నువ్వు నా శత్రువు కాదు కదా, మరి నువ్వెందుకు నిప్పులో వేసిన ఉప్పులాగా చిట్టుపట్లాడుతూ ఉంటావు? నా రాధకి శత్రువు అయితే నాకు కూడా శత్రువు. పదరాధ. ఇక్కడ రాదంటే ఎవరు మేడం? నేనే. ఎందుకు? మేడం మీకు ఫుడ్ వచ్చింది మేడం. నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు. ఇది నాది కాదు. లేదు మేడం, రాధ పేరు మీదే డెలివరీ ఉంది. అవునా? ఎవరు బుక్ చేశారు? ఆ నెంబర్ ఉందా? ఉంటుంది మేడం. 1 minute. 99-126. అంటే రాధకి అమ్మ ఫుడ్ ఆర్డర్ పెట్టిందా?